సమాజంలో క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ట్రినిటీ హాస్పిటల్ క్యాన్సర్ వైద్యులు డాక్టర్ మురళి, లయన్స్ డిస్ట్రిక్ట్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం చర్చ్ స్క్వేర్ నగరపాలక సంస్థ బాలిక ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ మనం ఆధ్వర్యంలో బాలికలకు చిల్డ్రన్స్ క్యాన్సర్స్ పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ మనం ప్రెసిడెంట్ డాక్టర్ జేఎం మధురవాణి అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని అవగాహన సదస్సు ప్రారంభించారు. కార్యక్రమంలో ట్రినిటీ హాస్పిటల్ క్యాన్సర్ వైద్యులు డాక్టర్ మురళి విద్యార్థులకు క్యాన్సర్పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు డాక్టర్ మురళి, డాక్టర్ బాదం బాలకృష్ణ, రీజనల్ చైర్పర్సన్ పద్మతులసిని, లయన్స్ క్లబ్ మనం ప్రెసిడెంట్ డాక్టర్ మధురవాణి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో క్లబ్ మనం సభ్యులు వీణ, స్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎం విద్యార్థులు పాల్గొన్నారు. కొన్ని ఎక్స్ట్రీమ్ మేకప్స్ వేసుకోవడం, లేదు అంటే కొంచెం స్మెల్ అవ్వాలంటే చెప్పేసి పౌడర్స్ వేసుకోవడం ప్రైవేట్ పార్ట్స్ లో ఇటువంటి చేయకూడదు. ఎందుకంటే వీటికి సర్జికల్ క్యాన్సర్స్ కానీ అదర్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. మీరు పార్ట్స్ లాంటివి ఇటువంటి చేస్తుంటారు జనరల్గా, అవి సెన్సిటివ్ ఉంటాయి ప్రైవేట్ పార్ట్స్. సో దాన్ని అబ్నార్మాలిటీగా ఉండే వాటిని యూజ్ చేయాలి. నెక్స్ట్ ఫుడ్ ఎక్కువ కూడా ఈ కెమికల్స్ ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ జనరల్గా నాన్ వెజ్ అంటే వెజ్ బాగా పాడైపోయే ఆహారం. ఎందుకంటే దాంట్లో ఎక్కువ పెస్టిసైడ్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ వల్ల మనకి క్యాన్సర్. రెండోది, ఇది తండ్రికి ఉంది, కొడుకు రావాలి, కూతురు రావాలని లేదు, ఎక్కడ రాసి లేదు, వస్తే రావచ్చు. ఇది క్యాన్సర్ అనేది ఇలా చెప్పినట్టుగా మరి మాకు ఆటలో నేను సిగరెట్ తాగిన నాకే చెప్తున్నాను అనుకోవచ్చు. కానీ మీ ఇంటి దగ్గర ఉన్న మగవాళ్ళు పెద్దలు అవ్వచ్చు, అన్నయ్య అవ్వచ్చు, ఉన్న సిగరెట్ తాగుతుంటే మానిపించాలా? మీరు మానిపించాలా? మీరు చెప్తే వింటారు. నాన్న నువ్వు సిగరెట్ తాగకపోతే నేను ఇంకా మాట్లాడదని చెప్పండి. ఇంకా ఆలోచించండి. సిగరెట్ తాగే వాళ్ళకి పక్కన ఉన్న వాళ్ళకి కూడా డేంజర్, క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు రావచ్చు, 10 ఏళ్ళు పోయాక చాలా కేసులు చూస్తాను. సిగరెట్ తాగి మానేసిన తర్వాత 2-3 ఏళ్ళు తాగి మానేసిన తర్వాత ఒక 10 ఏళ్ళు పోయాక కూడా మానేసిన 10 ఏళ్ళకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా చాలా చూశాను. నిజంగా లివర్ క్యాన్సర్ అని ఇలాంటివి చాలా చూశాను. ప్రోస్టేట్ క్యాన్సర్ అని. ఆడవాళ్ళు ఎక్కువ వస్తాయంటే వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్స్. మీ అందరికీ కూడా శారీరక మార్పులు, మగవాళ్ళకి శారీరక మార్పులు ఉండవు. మీ అందరికీ కూడా శారీరక మార్పులు వయసు వచ్చే రోజు ఎదుగుతారు.